ఉక్రెయిన్ రాజధాని కీవ్ను రష్యా బలగాలు పూర్తి స్థాయిలో ఆక్రమించేశాయి. మూడు వైపుల నుంచి వచ్చిన రష్యా సేనలు కీవ్ దిశగా కదిలాయి. బెలారస్ రూట్ నుంచి చెర్నోబిల్ మీదుగా కీవ్కు చాలా దగ్గరి దారి ఉంది. ప్లాన్ ప్రకారమే రష్యా బలగాలు వ్యూహాత్మకంగా కీవ్ను చేరుకున్నాయి. రష్యా ఆర్మీ కీవ్ చేరకుండా ఉక్రెయిన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బలగాలు బంకర్లతో రాకుండా బ్రిడ్జిలు పేల్చేశారు. దారులు మూసే ప్రయత్నం చేసినా రష్యా ఆర్మీ దూసుకొచ్చింది. ఈ క్రమంలో రష్యా ఆర్మీకి ఉక్రెయిన్ ఆర్మీకి మధ్య పెద్ద ఎత్తున కాల్పుల మోతమోగింది. ఈ క్రమంలో రెండు వైపులా తీవ్ర ప్రాణ నష్టం సంభవించింది. కీవ్ను రష్యా బలగాలు సీజ్ చేసినట్లు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ప్రకటించారు. మరిన్ని డీటెయిల్స్ పాండు రంగారెడ్డి అందిస్తారు. పాండు, ఉక్రెయిన్ రాజధాని కీవ్ను రష్యా స్వాధీనం చేసుకోవడాన్ని ఎలా చూడాలి? టెక్నికల్గా రష్యా మొదటి నుంచి చెప్తుంది. ఎందుకంటే యుక్రెయిన్కి సంబంధించి మేజర్ అంటే క్యాపిటల్ సిటీ కీవ్ని స్వాధీనం చేసుకోగలిగితే దాదాపు 50-60% యుక్రెయిన్ ఆధీనంలోకి వచ్చినట్టుగానే రష్యా భావించింది. ఆ దిశగానే పావులు కలిపింది. ఎందుకంటే చెర్నోబిల్ ఇటు ఈస్టర్న్స్ నుంచి సౌత్ వైపు నుంచి రష్యా అటాక్ మొదలైంది కీవ్ మీద. నిన్ననే ఎయిర్పోర్ట్ని అంటే కీవ్లో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని నిన్ననే స్వాధీనం చేసుకుంది. తర్వాత కీలకమైన ప్రాంతాలని కూడా స్వాధీనం చేసుకున్నామని నిన్న రష్యా ప్రకటించింది. అయితే ఈ విషయాన్ని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ తిప్పికొట్టారు. సో అట్లాంటిది ఏం లేదు, కేవలం మేము ఇంకా అక్కడ పోరాడుతున్నాం, మా దాంట్లో ఎయిర్పోర్ట్ను మాత్రం స్వాధీనం చేసుకున్నారు, మిగతా ఎక్కడ కూడా కీలకమైన ప్రాంతాలని మా ఆధీనంలో ఉన్నాయని యుక్రెయిన్ చెప్పింది. కానీ ఇవాళ మార్నింగ్ పరిస్థితి మారిపోయింది. నిన్ననే అంటే మనకి ఇవాళ ఉదయం కానీ మన టైం ప్రకారం రాత్రి సమయంలోనే పూర్తిగా రష్యా బలగాలు కీవ్లోకి ప్రవేశించి మొత్తం కీలకమైన ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నట్టుగా రష్యా చెప్పింది. దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ కొద్దిసేపటి క్రితం ఏంటంటే మేము ఒంటరిగా మిగిలిపోయాం ఈ యుద్ధంలో, ఇటు నాటోలు కానీ యూరోపియన్ యూనియన్ దేశాలు కానీ అంటే మిగతా ఏదైతే అమెరికా ఇట్లాంటి దేశాలన్నీ మమ్మల్ని సమర్థిస్తాయి, మాకు సహాయం చేస్తాయని మేము భావించాం. కానీ ఏ దేశం కూడా ఇప్పటివరకు మనం సైనిక పరంగా ఎలాంటి సహాయం చేయలేదు అన్నది జెలెన్స్కీ ప్రకటించారు. దాంతోపాటు ఇప్పటికి అధికారికంగా ఆయన ఏంటంటే కీవ్ పట్టణం రష్యా ఆధీనంలోకి పోయింది అన్నది. ఎందుకంటే కీవ్ పట్టణం కీలకంగా రష్యా ఎందుకు టార్గెట్ చేసింది అంటే చెర్నోబిల్కి సమీపంలో ఉండే యురేనియం ప్రాసెసింగ్ ప్లాంట్స్ అన్నీ కూడా దగ్గరలో ఉంటాయి, అక్కడ సప్లై చేసాయి. సో ఇవి ఒకవేళ ఆ స్వాధీనం చేసుకోగలిగితే అణు దాడులు కానీ ఇట్లాంటివన్నీ యుక్రెయిన్ ఉండడానికి కోసమే ముందస్తుగా వీటిని స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో భాగంగానే చేసినట్టుగా మనకు కనబడుతుంది. సో మొత్తానికి ఇప్పటికీ అధికారికంగా అటు రష్యా ఇటు యుక్రెయిన్ రెండు ప్రకటించిందంటే యుక్రెయిన్ రాజధాని అన్నది ఇప్పుడు పోయింది. మరి యుక్రెయిన్ రాజధాని పోతే యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఎక్కడున్నాడు, ఎక్కడి నుంచి ఆయన యుద్ధానికి చేస్తున్నాడు, తర్వాత వాళ్ళ ప్లానింగ్ ఏంటి అన్నది ఇది తెలియదు. ఎందుకంటే యుక్రెయిన్ జెలెన్స్కీ పక్కనే దాదాపు అమెరికాకు అనుబంధంగా అమెరికాతో పాటు పనిచేసిన రెబల్స్ యుక్రెయిన్ రెబల్స్ ఆ ప్రాంతంలో ఉంటారు. కాబట్టి వాళ్ళ సహకారంతో యుక్రెయిన్లోకి ఎంటర్ అయ్యి అక్కడి నుంచి కీవ్ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నట్టుగా మనకు తెలుస్తోంది. తర్వాత ఇక్కడితో ఆపుతారా లేకుంటే ఒకవేళ యుక్రెయిన్ యుద్ధం నుంచి విరమిస్తుందా అన్నది. ఎందుకంటే యుక్రెయిన్ పౌరులు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా ప్రకటించారు చాలామంది. ఇక్కడ కూడా మేము ఒప్పుకోము, ఇంకా ప్రతిఘటిస్తాం, మాకు శక్తులు ఉన్నాయి అన్నది. కానీ దాదాపు ఇప్పుడుకున్న 2 రోజుల యుద్ధంలోనే దాదాపు యుక్రెయిన్కి సంబంధించిన మేజర్ స్ట్రాటజిక్ పాయింట్స్ అన్ని రష్యా చేతిలోకి పోయినాయి. డిఫెన్స్ సిస్టమ్ మొత్తం అంతా కూడా కొలాప్స్ చేశామని చెప్పి రష్యా ఆల్రెడీ ప్రకటించింది. దాన్ని అది ఏం లేదు అన్నది కూడా ఎక్కడ కూడా యుక్రెయిన్ అధ్యక్షుడు ప్రకటించలేదు. సో మొత్తంగా చూస్తే ఇప్పటికీ ఒక కీలకమైన యుద్ధంలో రష్యా మేజర్ అప్పర్ హ్యాండ్ సాధించినట్టుగానే మనకు కనబడుతోంది. శ్రవంతి. రైట్ పాండు, థ్యాంక్ యూ.